మనకి 3 జిల్లాలకి ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి ఎప్పుడైతే ఎయిర్‌పోర్ట్ ఇక్కడ సమకరించారో దానివల్ల ఈ 3 జిల్లాలకే కాదు రాష్ట్రం మొత్తం మీద 17 జిల్లాలకి 175 కాన్స్టిట్యూషన్‌లకి రాష్ట్రం మొత్తం మీద మంచి అభివృద్ధి అవుతది. మంచి స్పందన వస్తది. రాబడి కూడా పెరుగుతది. జనాల్లో కూడా మంచి ఇప్పుడు ఎప్పుడైతే ఈ లొకేషన్లు ఈ 3 లొకేషన్‌లో కూడా ఆర్థిక పరిస్థితి బాగోలేని లొకేషన్లు కాబట్టి ఈ 3 జిల్లాలు ఇప్పుడు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటది. 3 రాజధానులు అన్నాడు, జిల్లాకు ఒక ఎయిర్‌పోర్ట్ అన్నాడు, ఇంటికి ఒక కొలాయి, ఆ పక్కింటికి ఇది అలాగన్నోడు చెత్త పన్ను వేసి ఇంటి ప్రతి ఒక్క ఇంటికి 150 రూపాయలు కలెక్ట్ చేసిన సీఎం ఉన్నాడంటే అది రాక్షస పరిపాలన. రాక్షసులుగా పరిపాలించిన ఈ రాష్ట్రం అయిందే తప్ప కానీ ప్రజా పరిపాలన విధానం కానీ ప్రజలకు సంబంధించిన కానీ ప్రజా చాలు చేయడం కాదని మేము చెప్తున్నాం. అయితే వాస్తవండి, ఎవరు ఏ జెండా ఎగరేసే పరిస్థితి రాష్ట్రంలో ఉండదండి 15 సంవత్సరాల వరకు అన్నా. ఇంకా మరి ఎవరో వచ్చేస్తారు, ఓడపొడి చేస్తారు, జెండా ఎగరేసేస్తారు, పార్టీ గెలిచేస్తుంది, ప్లాన్ పొడిచి చేస్తే నాడు ఏంటి ఒలుగాలు మాటలు కాకపోతే ఓ ప్రజాప్రతినిధి ఒక మాజీ మంత్రి వారు వెళ్ళి ఇప్పుడు ఏసీయండి తీసేయండి అంటే ప్రజల్లోకి వెళ్ళి నాయన బాబు ఓడిపోయి మా పరిస్థితి పొజిషన్ ఏంటి అని చెప్పి ఓటేసుకోవడం వీళ్ళు అడగాలి తప్పగానే వీరి గురుపోతులు కసా వేసేస్తారు. అది ఏంటండి ఆ సబ్జెక్ట్ ఏంటి, ఆ మాట తీరేటి, కార్యకర్తలు రెచ్చగొడుతుంది, ఎంతవరకు వెళ్తుంది, ప్రమాదమైన పరిస్థితులు ఉంటారు. వీరైతే ఇంట్లో అంటుంటారు పోయిన ఎవరు పోతారు, కార్యకర్తలు రెచ్చిపోయి ముందుకెళ్తే వాళ్ళు పోతారు. అది అనవలసిన విధానం కాదు కదా. పార్టీ పెట్టుకుని లీడర్షిప్ చేసిన లీడర్ సాంప్రదాయంగా మాటలు చెప్పాలి. అసలు మనం 151 సీటు వచ్చింది, 11 సీట్లు ఏ కారణం వాళ్ళు వచ్చాయి, ఎందుకు వచ్చాయి, దాన్ని రిపీట్ చేసుకొని పరిశీలించుకొని పని చేసుకొని ముందుకు వెళ్ళాలి తప్పగానే ఇదేంటిది రాత్రులు అంతా మనం 10 సార్లు అనకూడదు, ఒక నిమిషంలో కస నైతేసేలా. అది పద్ధత, అది మాట్లాడే విధానమా? రాజకీయ పరిపాలన ఒక రాజకీయవేత్త ఆడవలసిన మాటలయ్యి. మాకు అంత అహంకారం లేదు, అది మానసికంగా ఎవరికి ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు, ఆ పెట్టకూడదు అనుకుని మా తపన. ఎందుకంటే వాళ్ళు పెట్టింది వాళ్ళు అనుభవిస్తున్నారు, మనం పెట్టి వాళ్ళు అనుభవించే పరిస్థితి ఉండకూడదు కదా. ఆ తపంతో మా వాళ్ళు ఆలోచించారు. లేకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి మేము ధర్నా ఇంటికి ముందు మా కుడిదలకు దీపం పెడుతున్నా కూడా అరెస్ట్ చేస్తారు. ఎక్కడెక్కడైతే ధర్నాలు అయితే, ఎక్కడెక్కడ బంధులు అయితే. అలాంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి ఈ రాష్ట్రంలో ఇస్తున్నారంటే నిజంగా నారా చంద్రబాబు నాయుడు నమస్కారం దండం పెట్టాలి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అందరూ ఎవరిని అరెస్ట్ ఉండదు, అవసరం ఉండదు, ఎవరికి ఏమీ ఉండదు. ధర్నా తీసుకొని నచ్చిన మాట్లాడుకొని నచ్చిన జనాలు తీసుకొని వాళ్ళు నోటికి వచ్చిన మాటల పేర్లే ఇది ఎవరు ఖండించే పొజిషన్ లేదు. ఇప్పుడు వైసీపీ నాయకులకి దూకుడు పెంచారని అనుకోకపోతే ఆ నాయకులు పట్టించేసిన కార్యకర్తలు ఉండరు పార్టీలు. ఎవరుంటారు? ఐసీసాయి రెడ్డి అసలు అందరూ వెళ్ళిపోయారు. అంటే మా గవర్నమెంట్లు ఉన్నా, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉన్నా అతనికి ఇండివిజువల్ గా వదిలేరు. ఇంకా ఈయన ఉద్యోగాలు ఏటో, ఈయన మాట తీరేటో, ఈయన పరిపాలన విధానం ఏటో, ఈయన పద్ధతులు రూళ్ళు రెగ్యులర్స్ ఎలాగుంటాయని చెప్పడానికి ఇంకా వదిలేరు, ఫ్రీగా వదులుతాండ్రు. ఒక్కసారి మొత్తం అంతా క్లోజ్ చేసేస్తారు.